హలో నేను నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 4 కూకట్పల్లి హైదరాబాద్లో అవైలబుల్ ఉంటాను. సో వారికోసీల్ అంటే ఏంటి? ఈ వారికోసీల్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసుకుందాం. సో వారికోస్ వెయిన్స్ అంటేనేమో కాళ్ళల్లో ఉన్న రక్తనాళాలు మెలికలు తిరిగిపోవడం కావచ్చు, కాళ్ళలో ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోవడం కావచ్చు, దాన్ని మనం వారికోస్ వెయిన్స్ అంటాం. అదే వారికోస్ వెయిన్స్ లాంటివే ఆ రక్తనాళాలే సేమ్ మనకు స్క్రోటం దగ్గర కూడా ఉంటాయి అన్నట్టు. ఆ స్క్రోటం దగ్గర ఉండే వెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉబ్బిపోవడం కావచ్చు, డైలేట్ అవ్వడం కావచ్చు, లేకుంటే మిల్కలు తిరిగిపోవడం లాగా ఉండొచ్చు, దానిలో ఉన్న వాల్స్ చెడిపోవడం వల్ల కావచ్చు, దాన్ని మనం వారికోస్ సీల్ అంటాం. సో 2 రక్తనాళాలకు సంబంధించిన డిసీజులు అన్నట్టు. సో వారికోస్ వెయిన్స్ ఉంటే మనం లేజర్ చేస్తాం. అదే వారికోస్ సీల్ ఉంటే కనుక మనం మైక్రో వారికోస్ సీలెక్టమీ సర్జరీ చేస్తూ ఉంటాం. సో 2 బీజాలలో చూసుకుంటే కనుక మనకు 2 టెస్టిస్లు ఉంటాయి. ఆ 2 టెస్టిస్లోనే మనకు శుక్ర కణాలు అనేవి తయారవుతూ ఉంటాయి. ఈ శుక్ర కణాలు తీసుకుపోయే ట్యూబ్ ఏదైతే ఉందో సన్నటి ట్యూబ్ లాంటిది ఒకటి మనకు పైకి తీసుకెళ్తుంటుంది. ఇందులో శుక్ర కణాలు అనేవి తయారై పైకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా దీని చుట్టుపక్కలనే చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. ఇది మన చెడు రక్తాన్ని తీసుకుపోయే రక్తనాళాలు. ఒక 6 నుంచి 8 రక్తనాళాలు అనేవి ఉంటాయి అన్నట్టు. ఈ 6 నుంచి 8 రక్తనాళాలు పైకి వెళ్ళే వరకు 4 అయితే ఆ 4 కాస్త 2 అవుతాయి. ఆ 2 కాస్త 1 అయిపోయి మనకు గుండెకి అనేది రక్తానికి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ ఉండే వెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెయిన్స్ ఉబ్బిపోతూ ఉంటాయి అన్నట్టు అప్పుడప్పుడు. ఇట్లా ఉబ్బిపోవడాన్ని మనం వారికోస్ సీల్ అంటాం అన్నట్టు. ఇట్లా ఉబ్బడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఏరియాలో ఒక రకమైన వానపాములు ముట్టుకున్నట్టుగా వామ్స్ ఫీల్ అయినట్టుగా ఉంటుంది. కొంచెం డ్రైయింగ్ టైప్ ఆఫ్ సెన్సేషన్ ఉంటుంది. బీజాలలో నొప్పి ఉంటుంది. బీజం వాపు వచ్చినట్టుగా ఉంటుంది. అంతేకాకుండా దగ్గిన తుమ్మిన ఒక రకమైన స్వెల్లింగ్ లాగా కనిపించడం, ఇట్లాంటివన్నీ లక్షణాలు చూస్తూ ఉంటాం. కొందరికి ఏమవుతుందంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోవడానికి వారికోస్ సీల్ కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉబ్బిపోవడం వల్ల రక్తం అనేది ఇక్కడ స్టాగ్నెంట్ అవుతుంది. స్టాగ్నెంట్ అవ్వడం వల్ల ఈ రక్తం వలన ఇక్కడ వేడి అనేది డెవలప్ అవుతుంది. వేడి వలన ఇందులో ఉండే శుక్ర కణాలు ఏవైతే ఉన్నాయో అవి చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో ప్రొడక్షన్ బాగుంటుంది, కానీ వెళ్ళే దారిలో చచ్చిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశం, పిల్లలు పుట్టకపోయే అవకాశాలు కూడా ఉంటాయి అన్నట్టు. బట్ వారికోస్ సీల్కి ఎప్పుడైతే సర్జరీ మనం ఎప్పుడు ప్లాన్ చేస్తామో అంటే పెయిన్ ఈజ్ ద ఇండికేషన్ ఫర్ సర్జరీ అన్నట్టు ముఖ్యంగా, అండ్ ఇన్ఫర్టిలిటీ సెకండ్ రీజన్ అన్నట్టు. సో మామూలుగా అందరూ ఏం చేస్తారంటే ఓపెన్ సర్జరీ మీరు ఎన్నింటవచ్చు. ఓపెన్ సర్జరీలో ఏంటంటే కోత పెట్టేసేసి వారికోస్ సీల్ని మనం లైగేట్ చేయడం ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. దీనివల్ల ఏంటంటే పెద్ద కోత ఉంటుంది. ఒక 1 వీక్ బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తున్న అవసరం ఉంటుంది. డ్రెస్సింగ్ చేసుకోవాలి, మళ్ళీ సూచర్ రిమూవల్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నట్టు. బట్ మనం చేసే సర్జరీ ఏదైతే ఉందో మైక్రో వారికోసీలెక్టమీ. యూజువల్గా ఓపెన్ సర్జరీ అంటే ఇక్కడ చేస్తారు, ఇక్కడ చేస్తారు, ఇక్కడ చేయొచ్చు, ఇక్కడ చేస్తే లాప్రోస్కోపిక్ మెథడ్లో చేస్తారు అన్నట్టు. అయితే ఇక్కడ ఈ స్టేజ్లో చేసేవన్నీ పెద్ద సర్జరీస్ అన్నట్టు, ఎక్కువ కోత ఉంటుంది. బట్ మనం ఏం చేస్తామంటే ఈ ఏరియాలో చిన్న ఇన్సిషన్ ఇస్తాం. అంటే మనకు జస్ట్ మైక్రో వారికోసిలెక్టమీ అంటుంది. చిన్న ఇన్సిషన్ చేసి ఆ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మైక్రోస్కోప్లో తీసుకొని పట్టుకొని దాన్ని కట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో దీనివల్ల ఎటువంటి కోత ఉండదు, కుట్లు ఉండవు, అండ్ ఇమ్మీడియట్గా పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు. పేషెంట్ నెక్స్ట్ డే నుంచి వాళ్ళ పనులు చేసుకోవచ్చు. అండ్ ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు, ఎటువంటి సూచర్ రిమూవల్ అవసరం లేదు. మంచి రిజల్ట్స్ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ ఏరియాలో చేస్తే 4 వెయిన్స్ 3 వెయిన్స్ పట్టుకోవాలి. బట్ ఇక్కడ చేస్తే మనం 10 వెయిన్స్ని మనం తీసేస్తాం కాబట్టి రికరెన్స్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి అన్నట్టు. సో ఎవరికైనా ఇట్లా వారికోస్ సీల్ ప్రాబ్లం ఉండి పిల్లలు పుట్టకపోవడం, లేకుంటే బీజాలలో వాపు రావడము, బీజాలలో నొప్పి రావడము, బీజాలు లాగినట్టుగా ఉండడం, ఇట్లాంటి లక్షణాలు ఉంటే తప్పకుండా నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. నాకు ఒకసారి చూపిస్తే కనుక మనం డయాగ్నోస్ చేసుకొని అల్ట్రాసౌండ్ తీసుకొని డాప్లర్ తీసుకొని దానిలో ఒకవేళ వారికోస్ సీల్ ఉంటే కనుక మనం దానికి సర్జరీ చేసుకోవచ్చు. యూజువల్గా చాలా మంది అడుగుతుంటారు వారికోస్ సీల్లో ఏ టైప్ ఎప్పుడు సర్జరీ చేయాలి, ఏ స్టేజ్లో ఉంటే సర్జరీ చేయాలని అడుగుతుంటారు. వారికోస్ సీల్ అనేవి 4 గ్రేడ్లు ఉంటాయి. మనకి ఇందులో గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంటే మనం సర్జరీ యూజువల్గా చేస్తాం. సో 1, 2, 3, 4 అని 4 స్టేజ్లు ఉంటాయి. యూజువల్గా 3, 4కి సర్జరీ మ్యాండేటరీ చేస్తాం. 1కి అయితే సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. 2లో ఉంటే కనుక ఒక్కొక్కసారి 2లో ఉంటే పెయిన్ ఉంటే కనుక గ్రేడ్ 2 ఉన్నా కానీ సర్జరీ చేసే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో ఎవరికైనా నేను చెప్పినట్టుగా వారికోసిల్ ఈ సిమ్టమ్స్ ఉంటే కనుక తప్పకుండా నేను కన్సల్ట్ అవ్వండి. మనం మైక్రో వారికోసిలెక్టమీ చేసుకోవడం వల్ల దీన్ని కంప్లీట్గా మనం నిర్మూలించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.